టీడీపీ అధినేత చంద్రబాబు లోక్సభ ఎంపీ అభ్యర్థుల విషయంలో అత్యంత జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఎలాంటి పరిస్థితుల్లో అయినా ప్రలోభాలకు, భయాలకు, బెదిరింపులకు లొంగకుండా ఉండేవారికే ప్రాధాన్యత ఇస్తున్నారు. ఈ క్రమంలో బలమైన అభ్యర్థులు అనుకున్న వారిని సైతం పక్కన పెట్టేందుకు సిద్ధపడుతున్నారు. వారిని పార్టీలోనే ఉంచుకోవాలనుకుంటే అసెంబ్లీ సీటు ఆఫర్ చేస్తున్నారు. ఈ క్రమంలో ఇప్పటికే పలువురికి నో చెప్పేశారు. ఈ జాబితాలో తాజాగా బాపట్ల ఎంపీ మాల్యాద్రి కూడా చేరారని చెప్తున్నారు. రుణాల ఎగవేత, వైసీపీ నేతలతో సన్నిహిత సంబంధాలు ఉన్న రఘురామకృష్ణంరాజు నరసాపురంలో టీడీపీకి బలమైన అభ్యర్థి అవుతారు. అయితే ఆయనకు ఉన్న లింకులతో గెలిచిన తర్వాత ఏదైనా ఒత్తిళ్లు వస్తే సులువుగా లొంగిపోతారని నిర్ణయించుకున్నారు. టికెట్ ఉంటుందా ఉండదా అన్న పరిస్థితిని కల్పించారు. ఆయన పార్టీ నుంచి వెళ్లకపోయినా టికెట్ ఇచ్చేవారు కాదన్న ప్రచారం టీడీపీలో సాగుతోంది. అదే విధంగా సుజనా చౌదరికి బాపట్ల ఎంపీ శ్రీరామ్ మాల్యాద్రి దగ్గర. ఆయనే గత ఎన్నికల్లో మాల్యాద్రికి టికెట్ ఇప్పించారు. కానీ సుజనా పరిస్థితి అనుమానాస్పదంగా ఉంది. అందుకే ఈసారి మాల్యాద్రికి బాపట్ల టికెట్ లేదని క్లారిటీ ఇస్తున్నారు. ఇక పారిశ్రామికవేత్తల విషయంలోనూ చంద్రబాబు ఆచితూచి అడిగేస్తున్నారు. అందుకే ఎంపీ టికెట్ల కోసం రేసులో ఉన్న పారిశ్రామికవేత్తలు తాము కేంద్రం నుంచి ఎన్ని బెదిరింపులు వచ్చినా వెనక్కి తగ్గబోమని చెప్తున్నారు. పార్లమెంట్ లో స్పీచ్ తర్వాత ఈడీ తనను వేధించిందని గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ ప్రకటన ఈ కోణంలోనిదే. వచ్చే ఎన్నికల తర్వాత ఎంపీలు అత్యంత కీలకం అవుతారన్న విశ్లేషణలు ఉన్నాయి. అందుకే పారిశ్రామికవేత్తలైనా, కేసులు ఉన్నవాళ్లైనా, ధైర్యం లేని వాళ్లు అయినా ఎంపీలుగా అయితే సులువుగా లొంగిపోతారన్న భావనలో చంద్రబాబు ఉన్నారు. ఈసారి అలాంటి వాళ్లకు కాకుండా విధేయులకే ఆర్థిక బలం లేకపోయినా ఎంపీ టికెట్లు ఇవ్వబోతున్నారని తాజా పరిణామాలు నిరూపిస్తున్నాయని టీడీపీ వర్గాలంటున్నాయి.